బబ్లుకాన్ తిన్నప్పుడు మీకు ఎంత ఎనర్జీ వస్తుందో ఏంటో తెలియదు కానీ భయ్యా నాకు సినిమా చూస్తున్నప్పుడు అయితే పిచ్చెక్కిపోయింది, మామూలుగా లేదు. నిజంగా మనోడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇప్పుడు మామూలుగా అనుకున్నప్పుడు యాటిట్యూడ్ చూపించింది, కానీ యాటిట్యూడ్ తగ్గట్టు యాక్టింగ్ ఉంటుంది అనుకుంటే అసలు యాటిట్యూడ్ ఒక లెవెల్ అయితే యాక్టింగ్ ఇంకో లెవెల్. మనోడు మామూలుగా చేయాలన్నా ఫస్ట్ మూవీ ఇంత మంచిగా వచ్చిందంటే సినిమా ఒకటే మాట చెప్తా, చాలా 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 బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన. చాలా మందికి ఏ సినిమా చూడాలనుకుంటా కానీ ఇలాంటి సినిమాలు మాత్రం అస్సలు మిస్ కాకండి, చాలా అద్భుతంగా ఉంది. సుమక నువ్వు తోపక నిజంగా నువ్వు అనుకున్న దానికంటే నీ కొడుకుని ఇంకా 10 రెట్లు ఎక్కువనే చూపించావు, కానీ అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ కాలే. డైరెక్షన్ సూపర్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ లిప్ లాక్ సీన్లు ఉంటాయన్న అల్టిమేటెడ్, అసలు సూపర్. నాకైతే ప్రతి అన్న ఫ్యామిలీతో చూడొచ్చు అన్న, ఫ్యామిలీ కూడా బరాబర్ చూడాలి ఈ సినిమా, ఫ్యామిలీస్తో కూడా చూడాలి. ఎందుకంటే లైఫ్లో లవ్ ఎంత ఇంపార్టెంటో కెరీర్ కూడా అదే ఇంపార్టెంటో, అది చాలా చక్కగా చూపించారు. అంతే ఇంత కొత్తదనంగా అయితే ఎవరు చూపించలేదు, లవ్ స్టోరీ గురించి కానీ కెరీర్ గురించి కానీ. డైరెక్షన్ అయితే సూపర్ అన్న. అంటే ఏదైనా ఒక సినిమాలు ఉంటే లవ్ అని ఉంటుంది, లేకపోతే కెరీర్ అని ఉంటుంది, కానీ ఈ సినిమాలో రెండు చూపించారు. అంటే లవ్ ఎంత ఇంపార్టెంటో కెరీర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చాలా చక్కగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్. హీరోయిన్ ఉందన్న, నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అన్న, వండర్ఫుల్. నిజంగా మనోనికి అసలు సూపర్, అసలు ఇద్దరు కాంబినేషన్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సూపర్. నిజంగా ఫైనల్ 5 కన్నా. అర్జున్ రెడ్డి అనుకోవచ్చు అన్న, అర్జున్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువైనా చెప్పుకోవచ్చు. మంచి రొమాంటిక్ అన్నమాట, సినిమా అంతా కూడా ఒక రొమాంటిక్ మూడ్లో పోతూ ఉంటుంది. దానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట సినిమా చూసిన తర్వాత. ఏ సర్టిఫికేట్ సినిమా ఇది చాలా బాగుంది అన్న. కాకపోతే మనోడు మధ్యలో ఒక మాసి ఫైట్స్ అనేది ఉంటాయి, 2-3 ఫైట్లు ఉంటాయి. అందులో డైలాగులు మాత్రం మనకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి అనమాట. మంచి మాసి ఏంది బై అన్న, తెలంగాణ పోరాడు ఎలా ఉంటాడన్న, ఏంది బై మార్కెలోడు అన్నట్టు మాస్ డైలాగులు, బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. బట్ సుమా గారు మంచి కథ అయితే, అంటే ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు లేదా మనోడు ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మంచి కథ అయితే ఎంచుకున్నారన్న. బట్ రొమాన్స్ విషయంలో అయితే నిజంగా తల్లిదండ్రులతో చూస్తే నిజంగా సిగ్గుపడవలసిన రొమాన్స్ సీన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మరి యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా పబ్లికం సినిమా, చాలా బాగుంది నాకైతే. అంటే ఫస్ట్ సినిమాతోనే మంచి రొమాంటిక్ మాసి హిట్ అయితే కొట్టాడు మనోడు. ఇంకా మనోడు యాక్టింగ్ కోసం చూసుకుంటే రొమాన్స్ సీన్స్లో కావచ్చు, మాసి డైలాగులు చెప్పడం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అంటే ఒక మాసిగా క్లాసిక్గా కూడా నేను పనికొస్తాను నన్ను వాడుకోండి అని ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టేశాడు. ఇప్పుడు ఫస్ట్ సినిమాతోనే నేనేంటో నిరూపించుకున్నాడు. మా టాలెంట్ డిసిప్లిన్ ఉన్నవాడు ఎక్కడైనా బతకగలడనే నినాదం అది ఏదైతే ఉందో అదైతే పక్కాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. డైరెక్షన్, మ్యూజిక్ అంతా కూడా చాలా చాలా బాగా సెట్ అయింది. సో ఓవరాల్గా నాకైతే మూవీ ఒక ఫుల్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్న. అంతేనా, థ్యాంక్ యూ. ఏదో ఒక సినిమా అంటారా భయ్యా, మొత్తం డైరెక్షన్ అంటే అనుకుంటారా, సూపర్. హీరోయిన్ పర్ఫార్మెన్సా, అదొక హీరోయిన్ పర్ఫార్మెన్స్ చేస్తారా అనకుండా. సినిమా సూపర్గా తీసిరు, పర్ఫార్మెన్స్ అదరగొట్టేసిరు, డ్యాన్స్ అని మాత్రం అనకుండా సూపర్గా తీసిరు అనమాట. సినిమా అద్దర కొట్టేసింది భయ. ఫస్ట్ సినిమా అయినా ది బెస్ట్గా తీసారు. చాలా సంవత్సరాల తర్వాత రోషన్ గురించి అంటే ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నారు, కానీ ఇంత బాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ, అద్దర కొట్టేసిండు. ఫస్ట్ డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్ కానీ, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. వాళ్ళ ఫాదర్ ఏదైతుందో తెలంగాణ యాసలో మాట్లాడు, అరే ఏమరా అవులాగాని లెక్క తిని 11 అంటే అబ్బాయి లోరా పాడుకోవాలి, ఇట్లాంటి డైలాగ్ ఏవైతున్నాయో కామన్ కదా మరి జనరల్గా ఇంట్లో ఉన్నట్టు ఎవరైతే మాట్లాడతారో ఫ్రెండ్స్ కూడా అట్లనే ఉన్నాయి. సినిమా అద్దర కొట్టేసారు భయ్య, సినిమా వెంటాస్టిక్, అద్దర కొట్టేసిండు, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, సూపర్.